Okay. Yes, friends. Good. So here is my whiteboard. Okay. Okay. Yes, friends. సో రియాలిటీలో మీరు ఏంటంటే మనకు చూస్తే ఫస్ట్ ఇది మాత్రం సర్వర్ అనుకోకండి. సర్వర్ మాత్రం అనుకోకండి. మరి ఏంటి సార్? ఇది మొత్తం వెబ్సైట్. సో వెబ్సైట్ లో ఒక పేజ్ అనుకోండి. వెబ్సైట్ లో ఒక పేజ్ ఇది. వెబ్సైట్ లో ఉన్న ఒక పేజ్. ఆ పేజ్ ఏంది? ఫ్రంట్ పేజ్. వెబ్సైట్ లో ఉన్న ఫ్రంట్ పేజ్. వెబ్సైట్ లో ఉన్న ఫ్రంట్ పేజ్. ఓకే, వెబ్సైట్ లో ఉన్న ఫ్రంట్ పేజ్ ఏది సార్? మాకు చూపించండి సార్. ఏం లేదు, సింపుల్ గా ఇదిగోండి చూడండి మీరు. ఇదిగోండి ఫ్లిప్కార్ట్ అని కొట్టారనుకో. ఎస్ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ అని కొడితే ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. సో ఫ్లిప్కార్ట్ అనేది ఒక వెబ్సైట్, బట్ ఇక్కడ కనపడేది మనకి ఫ్రంట్ పేజ్. దిస్ ఇస్ వాట్? ఫ్రంట్ పేజ్. సో ఈ ఫ్రంట్ పేజ్ లో నువ్వు చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి మీరు. ఈ ఫ్రంట్ పేజ్ యాక్చువల్ గా సార్ వెబ్సైట్ డిప్లై చేస్తా ఉన్నారు, అదన్నారు ఇదన్నారు, మళ్ళీ ఏంది ఫ్రంట్ కి బ్యాక్ వెళ్ళారు. చూద్దాం, వస్తాను అక్కడికే వస్తాను, నో ప్రాబ్లం. సో మనం అదంతా చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో నౌ దిస్ ఇస్ వాట్? ఫ్లిప్కార్ట్ ఫ్రంట్ పేజ్ బాస్. దిస్ ఇస్ ఫ్లిప్కార్ట్ ఫ్రంట్ పేజ్. గుడ్. సో one minute. ఓకే, దిస్ ఇస్ వాట్? ఫ్లిప్కార్ట్ ఫ్రంట్ పేజ్. ఓకే, అయితే ఈ ఫ్లిప్కార్ట్ ఫ్రంట్ పేజ్ లో మీరు చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ ఫ్రంట్ పేజ్ లో మీరు చూస్తే ఇదంతా ఫ్రంట్ పేజ్ బాస్. ఫ్రంట్ పేజ్. ఈ ఫ్రంట్ పేజ్ లో మీరు చూస్తే మీకు కొన్ని ఇమేజెస్ స్క్రోల్ అవుతా ఉంటాయి. అది ఓకే, నో ప్రాబ్లం. అది ఓకే, నో ప్రాబ్లం. పైన చూసారా? ఎస్ ఫ్రెండ్స్, పైన చూసారా? గ్రోసరీ అని ఒకటి, మొబైల్స్ అని మరొకటి, ఎస్ ఫ్రెండ్స్, ఫ్యాషన్ అని మరొకటి, ఎలక్ట్రానిక్స్ అని మరొకటి, హోమ్, ఇలాగా అప్లికేషన్స్, ట్రావెల్స్, బ్యూటీ, ఇట్లా చాలా సో మెనీ ఎస్ ఫ్రెండ్స్, సో మెనీ ఎస్ ఫ్రెండ్స్ పేజెస్ ఆర్ అవైలబుల్. దీస్ ఆర్ ఆల్ పేజెస్. ఇవి కూడా పేజెస్. ఎలా చెప్పగలరు మీరు పేజెస్ అనేవి? ఫ్రంట్ పేజ్ అన్నాం కదా, మరి ఇది పేజ్ అంటారు ఏంది, ఇది పేజ్ అంటారు ఏంది? ఎస్ బాస్, ఇది యాక్చువల్ గా ఇదిగోండి చూడండి. మీరు క్లిక్ చేస్తే అది పేజే ఓపెన్ అయింది. గ్రోసరీస్ క్లిక్ చేయండి, గ్రోసరీస్ పేజ్ ఓపెన్ అయింది కదా. ఎస్ ఫ్రెండ్స్, తర్వాత మరొక పేజ్ క్లిక్ చేయండి, ఫ్రంట్కి వెళ్ళి ఇదిగో నేను మొబైల్స్ పేజ్ క్లిక్ చేస్తా, మొబైల్స్. ఎస్, మరొక పేజ్ వచ్చేసింది కదా. ఎస్ ఫ్రెండ్స్, అలాగా కొంచెం ముందుకెళ్ళి ఎస్ ఇంకో పేజ్, ఇంకొకటి పేజ్ ఫ్యాషన్ అని క్లిక్ చేయండి, ఫ్యాషన్. ఎస్ ఫ్రెండ్స్, ఫ్యాషన్ అని క్లిక్ చేసిన వెంటనే మరి ఫ్యాషన్ పేజ్ వస్తుంది. అంటే ఇదంతా మీరు చూస్తే ఫ్యాషన్ అని క్లిక్ చేయండి, ఫ్యాషన్, ఇదేని క్లిక్ చేస్తే ఇది, ఇదేని క్లిక్ చేస్తే ఇది, ఇలా 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 వస్తూ ఉంటాయి. సో మొబైల్ క్లిక్ చేస్తే మొబైల్, మళ్ళీ ఆ మొబైల్స్ లో కూడా మళ్ళీ చూసారా చాలా చాలా పేజెస్ మళ్ళీ ఉంటాయి. టీవీసా, ఎలక్ట్రానిక్సా, మెన్, ఉమెన్, ఇట్లా మళ్ళీ వాడు అలా పెట్టాడు, సెట్ చేశాడు. సో మెన్స్, ఉమెన్స్, ఇట్లా మళ్ళీ. సో అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మరో ఇంకో పేజీ. అసలు ఇక నేనేమంటానంటే, స్టార్టింగ్ పేజ్ అనేది వేరు, ఆ తర్వాత దాంట్లో కనిపించే మళ్ళీ ఇంకొక పేజ్ వేరు, ఆ తర్వాత దాంట్లో కనిపించే మళ్ళీ ఇంకొక పేజ్ వేరుగా వస్తుంది. అంటే ఇక్కడ చూసారా, ఇదంతా కూడా ఫ్రంట్ పేజీలోనే మనకు ఉంటుంది యాక్చువల్ గా. ఇప్పుడు ట్రావెల్ అని నేను ప్రెస్ చేస్తే ట్రావెల్ పేజ్ వస్తుంది. ఎస్ బాస్, ఎస్ ట్రావెల్ పేజ్. ట్రావెల్ అని క్లిక్ చేస్తే, బ్యూటీ అండ్ టాయ్స్ క్లిక్ చేస్తే టాయ్స్, ఇది క్లిక్ చేస్తే ఇదా, ఇలాగా చూసారా, సో మెనీ ఐటమ్స్ ఫర్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఇలాగా ఇలాగా చూసారా, ఇవన్నీ వస్తాయి. సరే సార్, బాగుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాకు చెప్తున్నారు? అసలు ఏంటి గొడవ? అదే కదా, మనం వెబ్సైట్ డిప్లాయ్ చేయాలి కదా, వెబ్సైట్. సో వెబ్సైట్ డిప్లాయ్ చేయాలంటే అసలు వెబ్సైట్ లో ఫంక్షనింగ్ తెలియాలి, వెబ్సైట్ ఎలా నడుస్తుందో తెలియాలి, వెబ్సైట్ లో పేజెస్ ఎలా ఉంటాయో తెలియాలి, వెబ్సైట్ లో ఉన్న పేజెస్ ని ఫ్రంట్ ఏంది, బ్యాక్ ఏంది, సైడ్ ఏంది తెలుసుకోవాలి ఇవన్నీ. సో నేనేమంటానంటే ఇప్పుడు ఇక్కడ కనిపించేదంతా, ఎస్ ఫ్రాన్స్, ఇక్కడ కనిపించేదంతా ఫ్రంట్ పేజే.
ఆ ఫ్రంట్ పేజీని నువ్వు క్లిక్ చేస్తే మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓ అట్లాగా. అంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ట్రావెల్ క్లిక్ చేస్తే మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది నువ్వు గమనించాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది సార్ అంటే మనకి ఫ్రంట్ పేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పేజ్. ఫ్రంట్ పేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పేజీ. ఓకే, ఇది ఆ ఫ్రంట్ పేజ్. సో అక్కడ ఎస్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పేజ్ లింక్ ఇక్కడ ఇస్తా, దీనికి సంబంధించిన పేజ్ మరొక లింక్ ఇక్కడ ఇస్తా, దీనికి సంబంధించిన పేజ్ మరొక లింక్ ఇక్కడ ఇస్తా, దీనికి అట్లా లింక్స్ ఉంటాయి యాక్చువల్ గా. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ లింక్, the page will be displayed on you, on your screen, on your laptop screen. Yes or no? ఇది క్లిక్ చేస్తే వెంటనే మరొక పేజ్ డిస్ప్లే అయిపోతుంది వెంటనే. సపోజ్ ఈ పేజీని క్లిక్ చేస్తే వెంటనే మరొక పేజ్ డిస్ప్లే అయిపోతుంది. అలాగా. సరే సరే, ఈ పేజీ మొత్తాన్ని ఏమని పిలుస్తారు మీరు? ఫ్రంట్ పేజ్. ఫ్రంట్ పేజ్. ఫ్రంట్ పేజ్. అయితే నేనేమంటానంటే మనం బీటెక్ లోనో ఎంసీఏలోనో రికార్డ్స్ రాస్తా ఉంటాం. రికార్డ్స్ రాస్తా ఉంటాం. రికార్డ్స్ లో ఇక్కడ ఇండెక్స్ అని పెడతాం. ఇండెక్స్ అని పెట్టి ఇక్కడ ఏమని రాస్తాం తెలుసా? ఇదిగో ఇక్కడ ఈ పేజ్ ఉంది సంథింగ్ అని ఇక్కడ రాస్తాం. ఇదిగో ఇక్కడ ఈ పేజ్ ఉందని సంథింగ్ అని ఇక్కడ రాస్తాం. ఇదిగో ఇక్కడ ఈ పేజ్ ఉందని ఇక్కడ, ఇదిగో ఈ పేజ్ ఇండెక్స్ రాస్తాం. గుర్తుందా? అలాగే ఇక్కడ కూడా దీన్ని మనం ఇండెక్స్ అనుకోవాలా. దీన్ని మనం ఇండెక్స్ అంటే ఏమంది? ఇండెక్స్ మాదిరిగా ఇక్కడ ఇచ్చాడు. బాబు ఇదిగో ఈ పేజ్ అమ్మా, దీన్ని క్లిక్ చేయి, ఆ లింక్ లోకి వెళ్ళిపోతావు. ఇదిగో ఈ పేజ్ అమ్మా, దీన్ని క్లిక్ చేయి, ఈ లింక్ లో ఈ పేజీలోకి వెళ్ళిపోతావు. ఇదిగో ఇది లింక్ అమ్మా, ఇది క్లిక్ చేయి, ఈ పేజీలోకి వెళ్ళిపోతావు అని మనకి అక్కడ డిస్ప్లే చేస్తున్నాడు. అంటే ఇది కూడా ఇండెక్స్ మాదిరే. ఇది కూడా ఇండెక్సే. ఇది కూడా దీన్ని ఫ్రంట్ పేజ్ అనొచ్చు, ఇండెక్స్ పేజ్ కూడా అనొచ్చు. ఇండెక్స్ పేజ్ అనొచ్చా? ఇండెక్స్. ఎస్ సార్ నో? ఎస్ ఫ్రెండ్స్. అయితే దీనిని ఇండెక్స్ అని కూడా అనొచ్చు అనమాట. దీనిని ఇండెక్స్ అని కూడా, ఎందుకు ఈ మోడల్లో ఉంది కాబట్టి. దిస్ ఇస్ కాల్డ్ ఫ్రంట్ పేజ్ ఆర్ ఇండెక్స్ పేజ్. ఈ ఇండెక్స్ పేజ్ లో ఎస్ మనకు కావాల్సిన పేజెస్ మొత్తాన్ని ఇక్కడ చూసుకుంటాం. మనకి ఏది కావాలో ఆ పేజ్ మీద ఇలా క్లిక్ చేస్తే చాలు, దాని లోపలికి మనం వెళ్ళిపోతాం. దాట్స్ వై దిస్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫ్రంట్ పేజ్ ఆర్ ఇండెక్స్ పేజ్. అలాగా మనకి ఇండెక్స్ పేజ్ మనం తయారు చేస్తాం అనమాట. ఇండెక్స్ పేజ్ మనం తయారు చేస్తాం అంతే. సో అంటే ఇప్పుడు సార్ మీరు వెబ్సైట్ ని ఎలా చూపిస్తారు మాకు? మీ దగ్గర ఏమైనా వెబ్సైట్ ఉందా, లేదా తయారు చేసిన వెబ్సైట్ ఉందా? ఇక్కడ ఎలా చూపిస్తారు? అవసరంలా. వెబ్సైట్ ను చూపించినా, ఇదిగో ఈ ఫ్రంట్ పేజీని చూపించినా చాలు. నీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు నీకు వెబ్సైట్ మొత్తం చూపించాల్సిన అవసరంలా. జస్ట్ ఫ్రంట్ పేజ్ ఆ ఫ్రంట్ పేజీలో ఉన్న ఐటమ్స్ చూపిస్తే చాలు కదా నీకెందుకు ఇక. ఎస్ ఆర్ నో? ఎస్, దిస్ ఇస్ వాట్ వెబ్సైట్ అనుకుంటే ఎస్, దీన్నే మనం ఏమనుకుంటాం? ఇండెక్స్ పేజ్. దీన్నే మనం ఇండెక్స్ పేజ్. దీన్నే మనం ఏమంటే ఫ్రంట్ పేజ్. సో టోటల్ గా ఇది మొత్తాన్ని ఒక వెబ్సైట్ అంటాం. కరెక్టే, బాగానే ఉంది, వెబ్సైట్ అని పిలుస్తాం, కరెక్టే. కానీ ఫస్ట్ మనకు కనపడేదే ఫ్రంట్ పేజ్. ఫస్ట్ మనకు కనపడేదే ఇండెక్స్ పేజ్. సో ఆ ఇండెక్స్ పేజ్ ఇలా ఉంటుంది. దాట్స్ ఇట్. అంటే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వెబ్సైట్లు అవి ఇవి అవసరం తయారీ, నథింగ్ ఈస్ రిక్వైర్డ్. మరి ఏం చేయొచ్చు? సింపుల్ మెథడ్ లో మనం వెబ్సైట్ ని డిప్లాయ్ చేయొచ్చు. ఎలాగా? జస్ట్ ఒక ఇండెక్స్ పేజీ నువ్వే తయారు చేసుకో అంటున్నా నేను. జస్ట్ ఒక ఇండెక్స్ పేజీని నువ్వే తయారు చేసుకో. ఎట్లా తయారు చేయాలా ఇండెక్స్ పేజీని? సింపుల్ గా, నేను లైనెక్స్ అడ్మిన్ కదా, అంటే నేనేంది ఇక్కడ రియల్ టైంలో అయితే ఒరిజినల్ వెబ్సైట్లని డిప్లాయ్ చేస్తా. బట్ ఇది రియల్ టైం కాదు కదా, వెబ్సైట్లు కావాలి కదా. సో కాబట్టి మనకి కొన్ని సందర్భాల్లో కావాలంటే మనం ఒక వెబ్సైట్ తీసుకొని లాస్ట్ ఫైనల్ అయినా సరే చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ వెబ్సైట్ చూసినా చూడకపోయినా వెబ్సైట్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అంతా ఇలాగే జరిగింది. ఇదే వెబ్సైట్ అనుకో, దీన్నే ఇండెక్స్ పేజ్ని చూసుకోగలిగితే చాలు, వెబ్సైట్ డిప్లాయ్మెంట్ అక్కడ అయిపోయినట్టే. అదైనా ఒకటే ఇదైనా ఒకటే అంటున్నా నేను. ఎలా సార్ అది? మరి అంతే కదా. ఇప్పుడు ఇండెక్స్ పేజ్ని క్లిక్ చేస్తే ఇంకో పేజ్ వచ్చింది, ఇంకో పేజ్ క్లిక్ చేస్తే ఇంకో పేజ్, అట్లా లక్షల పేజెస్ ఉన్నాయి. ఆ లక్షల పేజెస్ ని ఇదిగో సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు లక్షల పేజీలు డిప్లాయ్ చేసిన ఒకటే, ఒక్క పేజీని డిస్ప్లే చేసిన ఒకటే. నేను ఒక్క పేజీని డిప్లాయ్ చేసి చూసుకున్న ఒకటే. లక్షల పేజీలు డిప్లాయ్ చేసిన అదే ప్రాసెస్, ఒక్క పేజీని డిప్లాయ్ చేసిన అదే ప్రాసెస్. అందుకని నేను ఒక్క పేజీని డిప్లాయ్ చేసి మనం చెక్ చేసుకుంటాం
అంతే కదా, 1,00,000 పేజీలు డిప్లాయ్ చేసినా అదే ప్రాసెస్ లో డిప్లాయ్ చేయాలి. అర్థమైంది. ఒక పేజీని డిప్లాయ్ చేయాలన్నా సరే, డిప్లాయ్ మీన్స్ వాడు అప్లోడ్ చేయాలన్నా అదే ప్రాసెస్. మనం ఆ అప్లోడ్ చేసిన వెబ్ పేజెస్ ని చెక్ చేసి చూసుకుంటాం, అసలు ఆ డిప్లాయ్ చేసిన వెబ్ పేజ్ వర్క్ అవుతుందా లేదా. దట్స్ ఇట్, ఓవర్. వెబ్సైట్ డిప్లాయ్మెంట్ ఈజ్ ఓవర్. అట్లా మనం నేర్చుకుంటాం వర్క్. ఓకే సరే సార్, మరి ఇప్పుడు ఇండెక్స్ పేజీని మనం తయారు చేయాలి ఎట్లా సార్ అంటే, మనకి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లేడు, మనకి ఆ పేజెస్ అవన్నీ లేవు, ఇట్లా ఏది ఈ టైప్ లో లేవు కదా, మరి ఎట్లా చేస్తారు మీరు, దీన్ని ఎట్లా మాకు చూపిస్తారు. ఎస్ ఫ్రెండ్స్, ఎలా చూపిస్తానంటే, ఎస్ ఇప్పుడు చూడండి, ఎలా చూపిస్తానంటే చూడండి, యాక్చువల్ గా ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇండెక్స్ ఇండెక్స్ పేజ్ ఇండెక్స్ పేజీని నేనే తయారు చేస్తా, ఇలాగా తయారు చేస్తా. ఇక్కడ రాస్తా ఏమని, ఎస్ ఇక్కడ ఇవే రాస్తా ఏమని, గ్రోసరీస్, మొబైల్స్, ఫ్యాషన్స్, ఎలక్ట్రానిక్స్. అంతే, సింపుల్. ఏం రాస్తాను ఇక్కడ, రాస్తా ఏమని, గ్రోసరీస్, అదే మొబైల్స్, ఎలక్ట్రానిక్స్. దాట్స్ ఇట్, ఓవర్. అంతే, ఇదొక లింక్. ఈ పేజీని ఇక్కడ డిస్ప్లే చేద్దాం. అర్థమైందా. వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ పైన కింద ఏంది, గ్రోసరీస్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్స్. ఏంటి, ఫ్యాషన్స్. అంతే, అయిపోయింది. అది ఆ ఇండెక్స్ పేజీని తయారు చేస్తాను నేను. సో ఆ ఇండెక్స్ పేజీని తయారు చేసి ఈ పేజీని సర్వర్లో డిప్లాయ్ చేస్తా. దిస్ ఇస్ మై సర్వర్. దిస్ ఇస్ విచ్ సర్వర్, వాట్ సర్వర్ సార్, ఇది లైనెక్స్ సర్వర్ బాస్. ఇదేంది, ఇది లైనెక్స్ సర్వర్. యాక్చువల్గా ఇది లైనెక్స్ సర్వర్ యాక్చువల్గా. 1 మినిట్ కొంచెం క్లారిటీగా రాద్దాం, మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, కానీ క్లారిటీగా రాద్దాం. ఎస్. సో ఇండెక్స్ పేజ్ అదేందా, ఇండెక్స్ పేజ్, వెల్కమ్. ఇక్కడ ఏం రాస్తాం, ఎస్ ఫ్రెండ్స్, గ్రోసరీ. ఇక్కడ ఏంటి, ఎస్ ఫ్రెండ్స్, మొబైల్స్. ఇక్కడ ఏంటి, ఎలక్ట్రానిక్స్. ఇలా రాసాం అనుకోండి, ఇదంతా కూడా వెబ్ పేజ్, ఇండెక్స్ పేజ్. అర్థమైందా, వెబ్సైటే అనుకోండి, పేజెస్ చాలా ఉన్నాయి అనుకోండి మొత్తం. సో ఇవన్నీ తయారు చేసేది ఒక వ్యక్తి, నేను కాదు. యాక్చువల్గా మనం కాదు ఇది తయారు చేసేది. అంటే మీరు తయారు చేస్తున్నారు ఏంది, నో, ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తయారు చేస్తాడు. యాక్చువల్గా వాడి వర్క్ అది. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ తయారు చేస్తాడు. మళ్ళీ దీన్ని టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు, వాళ్ళ వర్క్ అది. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ డెవలప్ చేస్తాడు, టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడు, వాళ్ళ వర్క్ అది. అది వేరే విషయం. అర్థమైందా? ఆ టెస్టింగ్ అయిపోయిన తర్వాత సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. ఓకే, అది ఓకే, సరే ఓకే, బాగుంది సార్, మాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ పేజ్ ఉందే, ఇండెక్స్ పేజ్, అంటే వెబ్సైట్, ఇదంతా వెబ్సైట్ ని సర్వర్లో ఎలా డిప్లాయ్ చేయాలా, అందుకోసం మనం ఏం చేస్తాం, క్లౌడ్ ఇంజనీర్ సపరేట్. క్లౌడ్ ఇంజనీర్, సర్వర్లు కావాలి నాకు, ఒక 100 సర్వర్లు కావాలి. ఓహో, 100 సర్వర్లు తయారు చేసుకుంటారు. ఇట్లా తయారు చేస్తాడు ఎవడు, క్లౌడ్ ఇంజనీర్. సో క్లౌడ్ ఇంజనీర్ 100 సర్వర్లు తయారు చేశాడు. ఇది సర్వర్ నేను చెప్తా, నాకు లైనెక్స్ సర్వర్లే కావాలి, వేరే సర్వర్లు వద్దు. ఓకే, లైనెక్స్ సర్వర్లు అయితే ఎందుకు అంటే, కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది, అందుకని లైనెక్స్ సర్వర్లు తీసుకుంటాను నేను. లైనెక్స్ సర్వర్లు తీసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాను, ఎస్ ఫ్రెండ్స్, దీన్ని డైరెక్ట్ గా ఇక్కడ డిప్లాయ్ చేస్తాను. ఇక్కడ డిప్లాయ్ చేస్తాను ఇక్కడ ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. ఏది, ఇండెక్స్ పేజ్ అంటే వెబ్సైట్ అంటే ఏది, మనం ఇండెక్స్ పేజ్ మన భాషలో, కానీ అక్కడ ఆ భాషలో వెబ్సైట్, ఇక్కడ ఇండెక్స్ పేజ్. ఒక పేజీ తయారు చేసి డిస్ప్లే లోపల పడేస్తా. మళ్ళీ ఇక్కడ ఏంది, వెబ్సైట్ ఇక్కడ పడేస్తా. అంటే వెబ్సైట్ అంటే ఏంది, మనం ఇండెక్స్ పేజీని ఇక్కడ పడేస్తున్నాం, ఇండెక్స్ పేజ్. అంతే, అయితే ఉంది. సో ఇక్కడ జనరల్ గా చెప్పాలంటే దీన్ని మనం టాస్క్ 1 అని పిలుస్తాం. దీన్ని మనం ఏమని పిలుస్తాం, టాస్క్ 1 అని పిలుస్తాం. రియల్ గా టాస్క్ 1 అని పిలుస్తాం. అయితే కొంచెం అర్థమయ్యేలాగా మాకు చెప్పండి సార్ అని అంటే, సింపుల్ గా చెప్తా చూడు, సింపుల్ గా చెప్తా, సింపుల్ గా, వెరీ వెరీ సింపుల్ గా. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇది వెబ్సైట్, ఇవన్నీ వెబ్ పేజెస్ వెబ్ పేజెస్ రెడీగా ఉన్నాయి. అర్థమైందా, రెడీగా ఉన్నాయి. సో ఆ రెడీగా ఎవరు చేశారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేశాడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేసేసాడు, రెడీగా ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేశాడు.
సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రెడీ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని బాస్ మళ్ళీ దీన్ని ఏం చేస్తాం? సో గిటాబ్ లోకి పుష్ చేస్తాం. గిటాబ్ లోకి అది వేరే విషయం. గిటాబ్ లోకి అక్కడ ఇచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తాం? మళ్ళీ వాడు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి మూవ్ చేస్తాడు. టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి. అక్కడ టెస్టింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఫ్రెండ్స్ దీన్ని మొత్తాన్ని ఇదిగో ఈ సర్వర్ ఇక్కడ ఉంది. ఈ సర్వర్ ఇక్కడ ఉంది. ఈ సర్వర్ లోకి డిప్లాయ్ చేయాలి. మరి ఇప్పుడు ఆల్రెడీ టెస్టింగ్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది, వెబ్సైట్ రెడీ. బట్ ఇక్కడ ఏంది? డిప్లాయ్ చేయాలి సర్వర్లోకి. మరి సర్వర్లోకి డిప్లాయ్ చేయాలంటే అప్పుడు ఒక యాక్టర్ వస్తాడు. ఆ యాక్టర్ పేరే క్లౌడ్ ఇంజనీర్. సారీ, ఆ యాక్టర్ పేరే డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ ఇంజనీర్. ఇక్కడ ఏంది? ఇది ఇతను ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్. సో ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్ క్రియేట్ సర్వర్స్, మానిటరింగ్ ద సర్వర్స్, ట్రబుల్ షూట్ ద సర్వర్స్, రిజాల్వ్ ద ఇష్యూస్. అది అతను క్లౌడ్ ఇంజనీర్ చేసే పని. సర్వర్ల బాధ్యత వాడిది. డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు? డెవాప్స్ ఇంజనీర్ డైరెక్ట్ గా వస్తాడు పిక్చర్ లో. వచ్చి ఏం చేస్తాడు? తను ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. దిస్ ఇస్ అ డెవాప్స్ ఇంజనీర్ ల్యాప్టాప్. డెవాప్స్ ఇంజనీర్ ల్యాప్టాప్ ఇది. డెవాప్స్ ఇంజనీర్ ఈ ల్యాప్టాప్ లో ఇక్కడ ఉంటాడు. బట్ ఈ సర్వర్ ఎక్కడ ఉంది? ఇది సర్వర్. ఈ సర్వర్ పేరేంది? ఫ్రెండ్స్, సపోజ్ ఏ బిజినెస్ అయితే ఆ బిజినెస్. ఏబిసి బ్యాంక్ వెబ్సైట్ ఇది. అప్పుడు ఏబిసి బ్యాంక్ సర్వర్. ఏబిసి బ్యాంక్ సర్వర్ ఇది. ఇది ఇది క్లౌడ్ సర్వర్. ఈ సర్వర్ ఎక్కడ ఉంది? ఏడబ్ల్యూఎస్ లో ఉంది. యాక్చువల్ గా ఎక్కడ ఉంది? ఇది ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఏడబ్ల్యూఎస్. సో మనం ఏం చేస్తున్నాం? ఫ్రెండ్స్, ఇలా 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 ఎవరు? డెవాప్స్ ఇంజనీర్ ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఈ లైనెక్స్ సర్వర్ లోకి మూవ్ చేస్తాం. ఇక్కడ అప్పుడు ఈ లైనెక్స్ సర్వర్ కి గేట్ ఉంటుంది అనమాట, 2 గేట్. ఆ గేట్ ద్వారా మనం వెళ్తాం. ఇలా ఇలా వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, వెళ్ళిపోతాం. అర్థమైందా? వెళ్ళిపోతాం. సో వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఎప్పుడైతే టెస్టింగ్ అయిపోయిందో ఫ్రెండ్స్, ఆ లొకేషన్ వాడు చెప్తాడు కదా, ఆ వెబ్సైట్ ని ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ సర్వర్ లో. ఏ సర్వర్? ఇది లైనెక్స్ సర్వర్ లో డిప్లాయ్ చేసేసాం. నా డ్యూటీ అయిపోయింది. వాడు చెప్పింది నేను చేసేసాను. నా డ్యూటీ అయిపోయింది. ఇది లైనెక్స్ సర్వర్ కాబట్టి లైనెక్స్ కమాండ్స్ నాకు వచ్చు కాబట్టి నేను లాగిన్ అయ్యి చేసేసి బయటకు వచ్చేసాను. ఇది టాస్క్ 1 చేసింది ఎవరు? నేనే. వెబ్సైట్ డిప్లాయ్మెంట్ చేసేసా, నేనే చేశా. ఓకే, బాగుంది. సో టాస్క్ 1 ఇది. సో వెబ్సైట్ డిప్లాయ్మెంట్ నేనే చేసేసి టాస్క్ 1 ఇది. మరి అలాంటి కేసులో ఇక్కడ ఈ వెబ్సైట్ డిప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో అది అసలు పనిచేస్తున్నా లేదా, మనం డిప్లాయ్ సరిగా చేసాం లేదా మనం చెక్ చేసుకోవాలిగా. ఓకే, మరి చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలా? మళ్ళీ నేను రెండో టాస్క్ మొదలు పెట్టాలి. ఇప్పుడు ఎవరు? డెవాప్స్ ఇంజనీరే. మొదటి టాస్క్ అయిపోయింది. మొదటి టాస్క్ వాడు ఇచ్చింది ఏంది? వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ ని డిప్లాయ్ చేసాం సర్వర్లోకి. డిప్లాయ్ చేసావా లేదా? చేసేసాను, అయిపోయింది. మరి చేసింది అలా వర్క్ అవుతుందా లేదా, అసలు కొడితే వస్తుందా లేదా, అసలు పూర్తి స్థాయిలో అది పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలిగా నేను. తెలుసుకోవడానికి వాడు ఒక మాట చెప్పాడు. అరే చూడా, వెబ్స్ ఇంజనీర్, ఇక్కడ ఉన్న ఈ వెబ్సైట్ నడవాలంటే నడవదరా. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇక్కడ ఒక వెబ్ ప్యాకేజీని కూడా ఇన్స్టాల్ చేయి. దాని పేరే HTTPDని ఇన్స్టాల్ చేయన్నాడు. అప్పుడు నేనేం చేస్తాను? ఇదే నా ల్యాప్టాప్ నుంచే, కంపెనీ ఇచ్చింది నా ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి నేను పట్టి కీచెన్ లేదా మొబైల్ ఎక్స్ట్రీమ్ అనే టూల్స్ ఉపయోగించి 2 పోర్ట్ గేట్ ద్వారాగా ఈ సర్వర్ లోకి ప్రవేశించి ఇదిగో ఈ వెబ్ ప్యాకేజీని ఇన్స్టాల్ చేస్తున్నా. ఇదిగో ఈ వెబ్సైట్ ని డిప్లాయ్ చేస్తున్నా. యు ఆర్ ఏ డెవాప్స్ ఇంజనీర్, బట్ నీకు ఇచ్చేది లైనెక్స్ సిస్టమ్ కాదు, నీకు ఇచ్చేది విండోస్ మిషనే, విండోస్ కంప్యూటర్, విండోస్ ల్యాప్టాపే. బట్ ఆ ల్యాప్టాప్ నుంచి పట్టి ఆర్ సూపర్ పట్టి ఆర్ మొబైల్ ఎక్స్ట్రీమ్ అక్కడి నుంచి కనెక్ట్ అయ్యి 2 నుంచి వచ్చి లోపలికి వచ్చి ఇక్కడ వెబ్సైట్ ని డిప్లాయ్ చేసి వెబ్ ప్యాకేజీని కూడా ఇన్స్టాల్ చేస్తావు. వెబ్ ప్యాకేజీని ఇన్స్టాల్ చేసి మళ్ళీ వెబ్ ప్యాకేజీని స్టార్ట్ చేస్తావు. దట్స్ ఇట్. ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేసి ఇక వెబ్సైట్ ని డిప్లాయ్ చేస్తే చాలు, అయిపోయింది నీ పని. అది నీ డ్యూటీ. అంటే ఏంది? నీకు ఇచ్చిన విండోస్ ల్యాప్టాప్ నుంచే ఈ పని అంతా చేస్తా ఉంటావు. ఇదే టాస్క్ 1 అని చెప్తా నేను. అది విషయం. మీరు మాకు చెప్పే క్లాసు AWS క్లాసా, డెవాప్స్ క్లాసా, లైనక్స్ క్లాసా? ఇది AWS క్లాసే.
మరి ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్ స్కోప్ ఏంది లేదేంది ఉంది కదా, ఇక్కడ సర్వర్ల తయారీ మానిటరింగ్ వాడేదే కదా. తర్వాత కొంచెం ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్లు దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఎక్కడ ఇంక్లూడ్ అవుతాయి? ఎస్, లోడ్ బ్యాలెన్సింగ్ నెక్స్ట్ వస్తుంది, ఆటో స్కేలింగ్ నెక్స్ట్ వస్తుంది, లోడ్ బ్యాలెన్సింగ్ ఆటో స్కేలింగ్, తర్వాత ఎస్ఎన్ఎస్ నెక్స్ట్ వస్తాయి. అప్పుడు అన్ని ఏడబ్ల్యూఎస్ టాపిక్స్ ఇవన్నీ అట్లా. అంతేగాని లైనెక్స్ కనపడిందని ఇది లైనెక్స్ క్లాసేనేమో మహాప్రభు అనుకోవాకండి, ఇది లైనెక్స్ క్లాస్ కాదయ్యా. నువ్వు లైనెక్స్ అనేది ఏడబ్ల్యూఎస్కి వెళ్ళినా లైనెక్సే కనపడుద్ది, డెవాప్స్ లో ఉన్నా లైనెక్సే కనపడుద్ది, ఎక్కడికి వెళ్ళినా లైనెక్సే కనపడుద్ది. నీకు అంత మాత్రం చేత ఇది లైనెక్స్ క్లాసే అనుకుంటే ఎట్లా నువ్వు అంటాను నేను. ఇక నువ్వు అది కూడా తెలుసుకోలేకపోతే సాఫ్ట్వేర్ కోర్స్కే పనికిరావు అసలు, నాకు తెలిసినంత వరకు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అంటే అంత సోయ లేకుండా ఉన్నావని అర్థం. ఏంటండి? కనీస ధర్మంగా ఇంట్లో వాళ్ళు పంపించిన దానికి న్యాయం చేయకుండా నీ మనసులో పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకుని ఏదో చేస్తున్నావు అని అర్థం. నేనైతే అలా అర్థం చేసుకుంటాను. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఇది టాస్క్ 1. యాక్చువల్ గా ఇక్కడ ఎవరు కనపడ్డారు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కనిపించాడు, టెస్ట్ ఇంజనీర్ కనిపించాడు, డెవాప్స్ ఇంజనీర్ కనిపించాడు, మళ్ళీ క్లౌడ్ ఇంజనీర్ కనిపించాడు. అసలు లైనెక్స్ కూడా సంబంధించి లైనెక్స్ అడ్మిన్ కూడా ఇక్కడ నేను ఉపయోగించుకుంటా. ఎందుకు? నాకు లైనెక్స్ రాకపోతే లైనెక్స్ అడ్మినే ఇదంతా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. బట్ డెవాప్స్ ఇంజనీర్ గా ఉన్న నాకు లైనెక్స్ వచ్చు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద లైనెక్స్ అడ్మిన్. ఎస్, ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్, దట్స్ ఇట్. అలాగే నేను చేయగలను. సరే సార్, బాగుంది సార్. ఓకే, టాస్క్ 1 అన్నారు. టాస్క్ 2 అంటే ఏంది? టాస్క్ 2 అంటే ఇక్కడ ఈ సర్వర్ ఉంది కదా, ఈ సర్వరు ఈ సర్వర్లో వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ ఈ సర్వర్లో వెబ్సైట్ ఉంది కదా ఇక్కడ. మరి ఈ సర్వర్లో వెబ్సైట్ ఉంది కదా, ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఎంత? ఈ సర్వర్ ఐపీ అడ్రస్, ఎస్ ఫ్రెండ్స్, 1.2.3.4. ఇది సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. ఇక్కడ ఉందన్నమాట ఈ కంటెంట్, ఈ వెబ్ పేజ్. అర్థమైంది? ఇక్కడ ఉంది ఈ వెబ్ పేజ్. అదే ఇందాక మనం చూసామే ఇండెక్స్ పేజ్, ఇక్కడ ఉంది. మరి ఆ ఇండెక్స్ పేజ్ ని మనం ఇప్పుడు చెక్ చేసుకుంటాం అనమాట. ఎలాగా మనం చెక్ చేసుకోవాలా? మళ్ళీ ల్యాప్టాప్ నుంచే. ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. ఎక్కడ? టాస్క్ 2 అనుకో ఇది. టాస్క్ 2 రెండో టాస్క్ ఇది. రెండో టాస్క్ లో డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు? సింపుల్ గా ఇదిగో ఇక్కడ తన ల్యాప్టాప్ తీసుకుంటాడు. తన ల్యాప్టాప్ ఇది ఓపెన్ చేస్తాడు. తన ల్యాప్టాప్ ఇది, తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏం చేస్తాడంటే అతను బ్రౌజర్ ఓపెన్ చేస్తాడు. బ్రౌజర్ ఓపెన్ చేస్తాడు. సో బ్రౌజర్ ఓపెన్ చేసి ఎస్, ఇప్పుడు ఇప్పుడు ఇదిగో ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు బ్రౌజర్ ఓపెన్ చేసి. అప్పుడు వాడు చెప్పాడు రూల్స్ ఏంటో తెలుసా? రే బాబు, ఇప్పుడు యాక్చువల్గా నువ్వు ల్యాప్టాప్ ఓపెన్ చేసావు, ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేసావు, ఓకే. మరి ఈ వెబ్సైట్కి రీచ్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ వెబ్సైట్ ఏ ప్లేస్ లో ఉందో తెలుసుకో ఫస్ట్. ఏడబ్ల్యూఎస్ లో ఉంది, ఓకే. ఏడబ్ల్యూఎస్ లో ఉన్న ఆ సర్వర్ కి, ఎస్ ఫ్రెండ్స్, ఆ సర్వర్ కి ఉన్న ఐపీ అడ్రస్ ఏందో తెలుసుకో చాలు. ఐపీ అడ్రస్ బ్రౌజర్లు ఇచ్చేసాయి. అంటే బ్రౌజర్ ఓపెన్ చేసావుగా, బ్రౌజర్ లో ఐపీ అడ్రస్ 1.2.3.4 అని ఇచ్చేసాయి బ్రౌజర్ లో. ఐపీ అడ్రస్ ఇచ్చేసాయి అంటే ఐపీ అడ్రస్ ఇచ్చి క్లిక్ చేయి. క్లిక్ చేస్తే ఏమైంది? డైరెక్ట్ గా ఐపీ అడ్రస్ ఇది ఉంది కదా, ఇలా 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 సర్వర్కి వెళ్ళి రీచ్ అవుతావు. రీచ్ అయ్యి దాన్ని నువ్వు టచ్ చేసి యాక్సెస్ చేసుకోగలవు. కానీ నువ్వు వెళ్లే ముందుగా ఈ సర్వర్ కి మాత్రం 80 అనే డోర్ ఓపెన్ చేసి పెట్టాలి. 80 డోర్. ఇప్పుడు నువ్వు 80 డోర్ నుంచి వెళ్తున్నావు, 22 కాదు, అయిపోయింది. 22 అనేది టాస్క్ 1 అయిపోయింది. టాస్క్ 1 అయిపోయింది. ఇప్పుడు ఇదేంది? టాస్క్ 2, రెండో టాస్క్ ఇది. టాస్క్ 1 చేసేది నువ్వే, చేసిన టాస్క్ పని చేస్తున్నా లేదా చెక్ చేసేది కూడా నువ్వే. అది నువ్వు తెలుసుకోవాలి. అది నీకు అర్థం కాకపోతే చాలా ఇబ్బంది అయింది. అర్థమైందా? టాస్క్ 1 చేసేది నువ్వే, టాస్క్ 2 కూడా చేసేది నువ్వే. ఎక్కడి నుంచి? నీ ల్యాప్టాప్ నుంచి. అయితే టాస్క్ 1 చేసేటప్పుడు నీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పట్టి ఆర్ సూపర్ పుట్టి ఆర్ మొబైల్ ఎక్స్ట్రీమ్ ద్వారాగా సర్వర్ లోకి కనెక్ట్ అయ్యి లాగిన్ అయ్యి అక్కడ సర్వర్ లో వెబ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసి వెబ్ ప్యాకేజ్ ని స్టార్ట్ చేస్తావు. ఆ తర్వాత డిప్లాయ్మెంట్ చేస్తావు ఏది? వెబ్సైట్ ని. అయిపోయింది ఆ టాస్క్ 1 అది. అక్కడ ఆ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత అది వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటావు. ఎక్కడి నుంచి? నీ ల్యాప్టాప్ నుంచే. మళ్ళీ ఎక్కడ? బ్రౌజర్ ఓపెన్ చేసి. ఎస్, ఈ బ్రౌజర్ ఇచ్చిన రిక్వెస్ట్ ని ఈ సర్వర్ యాక్సెప్ట్ చేయాలంటే గేట్ నెంబర్ 80 ఓపెన్ చేయాలి. అప్పుడు అది రెండో టాస్క్ కింద వస్తుంది. అంటే నువ్వు టాస్క్ 1 అర్థం చేసుకోవాలా, టాస్క్ 3 కూడా అర్థం చేసుకోవాలా.
సో ఇక్కడ ఎండ్ యూజర్ ఇక్కడ వస్తాడు, యాక్చువల్గా ఈ సైడ్ ఎండ్ యూజర్ ఇక్కడ ఉంటాడు, ఎండ్ యూజర్ ఇక్కడ ఉంటాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు, తన మొబైల్ నుంచో తన ల్యాప్టాప్ నుంచో ఈ వెబ్సైట్ ని టచ్ చేస్తాడు. వీడి టాస్క్ వేరు, వీడి టాస్క్ వేరు, వీడే రెండు టాస్క్లు చేయాలి. అది మీకు కన్ఫ్యూజన్ యాక్చువల్గా. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ కి ఎస్ ఫ్రెండ్స్, దాదాపుగా చెప్పాలంటే తీసేసినట్టు అయింది, కన్ఫ్యూజన్ తీసేసినట్టు అయింది. ఎందుకు, రెండు టాస్క్లు చెప్పాం కదా, ఒకసారి ఇలా చేస్తాడు, రెండోసారి ఇలా చేస్తాడు తన ల్యాప్టాప్ నుంచే. అయితే తన ల్యాప్టాప్ నుంచి ఆ సైడ్ అట్లా, ఈ సైడ్ ఎట్లా, మరి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు డైరెక్ట్ గా ఈ కంటెంట్ ని యాక్సెస్ చేసుకుంటారు అంతే. అంతేగాని కంటెంట్ ని మోడిఫై చేయటం, ఈ సర్వర్ లో కంటెంట్ డిప్లాయ్ చేయటం వీడికి ఉండదు అవకాశం. ఎవరికి, ఎండ్ యూజర్ కి, ఎండ్ యూజర్ కి ఉండదు అనమాట. అది అర్థం చేసుకుంటే చాలు. ఎండ్ యూజర్ కెన్ రీడ్ దిస్ పేజ్, దట్స్ ఇట్. ఎండ్ యూజర్ కెన్ రీడ్ దిస్ పేజ్ అంతే. ఈ లింక్ బాగలేదని డిలీట్ చేయడం, ఈ పేజ్ బాగలేదని డిలీట్ చేయడం వీడి వల్ల కాదు. ఆ పర్మిషన్స్ వీడుకుంటాం, మరి వీడుకుంటాయి. వీడు సర్వర్ లో ప్రవేశం, మళ్ళీ వీడు కూడా 22 గేట్ ద్వారా వెళ్తేనే, 80 గేట్ ద్వారా వెళ్తే వీడికి కూడా ఛాన్స్ లేదు, నో ఛాన్స్. నువ్వు 80 గేట్ ద్వారా వెళ్ళావంటే నో ఛాన్స్ నీకు కూడా, జస్ట్ చూసుకోవటమే వర్క్ అవుతుందా లేదా అంతే. అంతే, నువ్వు 22 గేట్ ద్వారా వెళ్ళాలా, 22 పోర్ట్ నెంబర్ ద్వారా వెళ్తే నువ్వు ఏదైనా చేయగలవు. సో ఈ 22 గేటు 80 గేటు రెండు టాస్క్లు అర్థమైనా? ఎస్ ఫ్రెండ్స్, ఏమైనా అర్థమవుతుందా మీకు చెప్పింది? ఎస్ ఎనీవన్? ఎస్ ఫ్రెండ్స్, ఎస్ సార్. రాలేదా? ఎస్ ఓకేనా? సార్, అర్థమైంది సార్. టాస్క్ 1 టాస్క్ 2 అర్థమైందా? ఎస్ సార్. ఓకే, టాస్క్ 1 ఎండ్ యూజర్ అర్థమైందా స్టోరీ? ఎస్ ఎస్ సార్. దట్స్ ఇట్, ఓవర్, సింపుల్. అసలు ఇక నువ్వు ఆడుకోవచ్చు, ఆట గేమ్ ఆడుకోవచ్చు. టాస్క్ 1 అర్థం కావాలి, టాస్క్ 2 అర్థం కావాలి, ఈ రెండు అర్థం కావాలి. తర్వాత ఎండ్ యూజర్ కూడా అర్థం కావాలి నీకు, మూడోది ఎండ్ యూజర్ కూడా అర్థం కావాలి. అప్పుడు ఇక నీకు ఈజీగా ఉంటుంది అనమాట టాస్క్. ఓహో, అసలు నేనేం చేస్తున్నానో అర్థమైంది. అర్థమైందా? ఎస్, ఓకే, బాగుంది. మరి అక్కడ అది ఇండెక్స్ పేజ్ అనేది ఉంది కదా, మరి ఇండెక్స్ పేజ్ అనేది ఎక్కడ చేయాలి అనేది ఇప్పుడు చూస్తే మనం ఆల్రెడీ చెప్పాం. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం. ఎట్లా చెప్పాం, మీరు ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే గుడ్, ఓకే, గుడ్, ఓకే. సో ఇంతవరకు ఓకే, అర్థమైంది. మరి ఇప్పుడు యాక్చువల్గా మీరేంటి, ఇప్పుడు ఓవరాల్గా జస్ట్ లైట్గా చూద్దాం. ఇండెక్స్ పేజ్, అసలు ఇండెక్స్ పేజ్ని ఎలా తయారు చేయాలి, అది ఇక్కడ మోడల్. ఇండెక్స్ పేజ్ని ఎలా తయారు చేయాలి, మనం ఇండెక్స్ పేజ్ని ఎలా తయారు చేయాలి, మనకి HTML అవన్నీ రావు కదా, అవన్నీ చేసేవాడు ఎవడు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, వాడు చేస్తాడు రియల్ టైంలో. అది ఇప్పుడు మనం ఏంది చెక్ చేసుకోవాలా, కాబట్టి మనమే ఒక ఇండెక్స్ పేజీని తయారు చేసుకుంటాం. మనం ఇండెక్స్ పేజీని ఎలా తయారు చేస్తాం? ఎస్, విఐఎం ఉంది కదా మనకి చేతిలో, విఐఎం అర్థమైందా? అయితే ఆ పేజీ పేరు కూడా వాడు చెప్పాడు స్పష్టంగా, బాసు ఈ పేజీని మాత్రం నువ్వు ఎలా తయారు చేయాలో తెలుసా అన్నాడు. ఎట్లా తయారు చేయాలా, ఏం లేదు, ఈ పేజీ పేరు నువ్వు ఇండెక్స్ అని ఇవ్వాలి, ఇండెక్స్ అని ఇవ్వాలి. ఈ పేజీ ఎక్స్టెన్షన్ HTML అని ఇవ్వాలి, index.html అని ఇస్తేనే నేను రికగ్నైజ్ చేస్తా. index.html అని ఇస్తేనే ఆ ఫైల్ పేరు అది ఇవ్వాలి, నువ్వు ఆ పేజ్ పేరు అది ఇవ్వాలి, అప్పుడు నేను రికగ్నైజ్ చేస్తా. ఓహో అంతేనా, అంతే. index.html అనే పేజ్ తయారు చేయి. అప్పుడు ఏం చేస్తాను, విఐఎం index.html. ఏం సార్ ఏరే పేరు ఇవ్వకూడదా? ఇవ్వకూడదు, index.html ఇవ్వాలి, దట్స్ ఇట్. .html ఖచ్చితంగా ఉండాలి. ఇలాగ ఇచ్చినప్పుడు ఏమైంది? ఎస్ ఫ్రెండ్స్, మనకి డైరెక్ట్ గా ఇలాంటి పేజ్ ఓపెన్ అయింది. ఇలాంటి పేజ్లో మనం ఏం రాస్తాం, ఫస్ట్ వెల్కమ్ రాసుకో చాలు, వెల్కమ్ టు సంథింగ్ ఫ్లిప్కార్ట్ ఆర్ సంథింగ్, అంతే, అయిపోయింది. ఇదే అనుకో, ఇక్కడ చిన్న చిన్న 2, 3, 4 లైన్లు టైప్ చేసుకో, అయిపోయింది. ఇదే index.html. ఇది ఈ పేజ్ తయారు చేసావు. సో ఈ పేజ్ తయారు చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఈ ప్రపంచానికి కనపడాలంటే, లేదా మీ అందరికి కనపడాలంటే నేనేం చేయాలా, ఈ పేజీని తీసుకొచ్చి ఒక ప్లేస్ లో డిప్లాయ్ చేయాలా, దాన్నే వెబ్సైట్ డిప్లాయ్మెంట్ అంటాం.
మొత్తం వెబ్సైట్ మొత్తాన్ని అక్కడ ఆ ప్లేస్ లో డిప్లాయ్ చేయాలి. మరి index.html అనేది ఏంది? మెయిన్ పేజ్, ఫ్రంట్ పేజ్. ఫ్రంట్ పేజీని చూస్తే చాలు, నేను ఒకటి ఫ్రంట్ పేజీనే డిప్లాయ్ చేయాలి అంటే ఒక పేజీని డిప్లాయ్ చేసినా అదే, 1,00,000 పేజీలు డిప్లాయ్ చేసిన ప్రాసెస్ అదే కదా, మారదు కదా. ఓకే, index.html ఉంది. మరి index.html ఎక్కడ డిప్లాయ్ చేయాలి? ఏ లొకేషన్ లో డిప్లాయ్ చేయాలా? మన సర్వర్లో. అర్థమైందా? అయితే డిప్లాయ్ చేయక మునిపే నువ్వేం చేయాలి తెలుసా? బిఫోర్ డిప్లాయింగ్ దిస్ పేజ్, index.html పేజ్, index.html పేజ్, ఎస్ యూ మస్ట్ ఇన్స్టాల్ ఏ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ యువర్ సర్వర్. చెప్పాను కదా, నీ సర్వర్ ఇదే అనుకుంటే ఎస్ పాయింట్, నీ సర్వర్ ఇది అనుకుంటే నీ సర్వర్ ఐపీ అడ్రస్ ఏంటి? ఎస్ 1.2.3.4 నీ సర్వర్ ఐపీ అడ్రస్ ఇది అనుకుంటే, ఇక్కడ ఈ సర్వర్ లో నువ్వేం చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, నీ సర్వర్ లో నువ్వేం చేయాలి? డైరెక్ట్ గా ఇదిగో ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, హెచ్టిటిపిడి అనే ఒక వెబ్ ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేయాలి. వెబ్ ప్యాకేజ్ ఏంది? ఇది ఇన్స్టాల్ హెచ్టిటిపిడి వెబ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన వెంటనే ఏం చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, ఇన్స్టాల్ చేసిన వెంటనే మనం దాన్ని స్టార్ట్ కోడ్ చేయాలి. స్టార్ట్ హెచ్టిటిపిడి. ఓకే, అయిపోయింది. అయితే ఎప్పుడైతే నువ్వు ఇన్స్టాల్ చేసావో హెచ్టిటిపిడిని నీ సర్వర్లో, అక్కడ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఏర్పడింది. అక్కడ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటంటే ఎక్కడ ఏర్పడింది? అది వ్యార్ లో ఏర్పడింది. ఏమని ఏర్పడింది ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ తెలుసా? ఎస్ ఫ్రెండ్స్, www HTML. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏర్పడింది. అర్థమైందా? అట్లా ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఏర్పడింది. అప్పుడు నువ్వేం చేయాలా? సిడి రాసి, ఎస్ ఫ్రెండ్స్, /var రాసి, www రాసి, HTML రాస్తావు. అంటే ఏంది? దాని లోపలికి నువ్వు వెళ్ళటానికి సిడి var www HTML, దాని లోపలికి వెళ్తావు నువ్వు. HTML రాయంగానే HTML దాని లోపలికి వెళ్తావు. ఆడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇదిగో ఇది ఇండెక్స్ పేజీని ఇక్కడ పెడతావు. index.html పేజీని ఇక్కడ పెడతావు. దట్స్ ఇట్. ఇది index.html పేజ్ ఇక్కడ ఉంది. అయిపోయింది. అది సర్వర్లో డిప్లాయ్ చేయడం వెబ్సైట్ ని. ఓకే, అది చేసేసావు కదా. అంటే ఆ సర్వర్లో index.html ఉంది కదా, అదే సర్వర్ ఈ సర్వర్. అయిపోయింది నీ డ్యూటీ. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ సర్వర్లో index.html ఉంది కదా, అది రన్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటావు. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఐపీ అడ్రస్. ఎక్కడి నుంచి? నీ ల్యాప్టాప్ నుంచి. ఎవరు? నువ్వు డెవలప్స్ ఇంజనీర్వే. దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. అదే, దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. నీ ల్యాప్టాప్లో ఇలా అంటావు. దట్స్ ఇట్. ల్యాప్టాప్లో బ్రౌజర్ ఓపెన్ చేస్తావు. ఇలాగ బ్రౌజర్ ఓపెన్ చేస్తావు. అక్కడ ఏం చేస్తావు? 1.2.3.4 టైప్ చేస్తావు. టైప్ చేసి ప్రెస్ సెంటర్ కొట్టగానే అలా 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 వచ్చేసి ఇలా లోపలికి వచ్చేసి ఆ వెబ్ పేజ్ వర్క్ అవుతుందా లేదా, కంటెంట్ డిస్ప్లే అవుతుందో చూసుకుంటావు. అంతే. ఇది టాస్క్ 2. ఇది మరొక టాస్క్ నీకు. ఇప్పుడు దాకా ఇది అదంతా చేసిందేమో ఒక టాస్క్ 1 కిందే వస్తుంది. ఇదేమో టాస్క్ 2, అంటే వెరిఫైయింగ్, చెకింగ్ అనేది టాస్క్ 2. టాస్క్ 2 దగ్గరే మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ ఆ కన్ఫ్యూజన్ అనేది ఇప్పుడు ఉండదని నేను అనుకుంటున్నాను. దాదాపుగా దగ్గరగా ఉండదు. ఇక ఇది index.html పేజీ మనం తయారు చేయాలి. index.html అనే పేజీని మనం తయారు చేసి చేయాలి. దానికి పోర్ట్ నెంబర్ మాత్రం మర్చిపోకూడదు. పోర్ట్ నెంబర్ మర్చిపోతే మాత్రం ప్రాబ్లం వస్తుంది. హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ కూడా మర్చిపోకూడదు. దాన్ని రీస్టార్ట్ చేసేది కూడా మర్చిపోకూడదు. ఎలా చేయాలా మీకు తెలుసు ఆల్రెడీ. ఇన్స్టాల్ చేయటం వచ్చు. ఇదిగో ఇక్కడ ఈ పేజీని క్రియేషన్ చేయడం కూడా మీకు వచ్చు. ఈజీగా. అంతే, అయిపోయింది. అక్కడికి వెళ్తే అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఎస్ ఫ్రెండ్స్, ఒక ఒక ఎస్ ఇక్కడ వరకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? డైరెక్ట్గా అర్థమైందా? నిన్నటి వరకు ఒక క్లాస్ జరిగింది, ఇప్పుడు మరొక క్లాసు. ఇది ఎక్స్ట్రాడినరీ క్లాస్ యాక్చువల్గా. ఇదే మీ అండర్స్టాండింగ్ క్లాస్. ఇదే ఎట్లాగా చేయటమే. సరే, ఓకే. ఇప్పుడు జనరల్గా సర్వరు తయారు చేసి ఆ సర్వర్లో మనం హెచ్టిటిపి ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయటం అవన్నీ ఎవరు చెప్తారు?
ఎస్ ఫ్రెండ్స్, చెప్తారా? సర్వర్లో సో ఒక సర్వర్ని క్రియేషన్ చేయాలి ఫస్ట్. ఓకే, సర్వర్ క్రియేషన్ చేయాలంటే ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాలి. అమెజాన్ వెబ్ సర్వీస్ అంతేనా, ఏడబ్ల్యూఎస్ క్లిక్ చేయండి. సైన్ ఇన్. అప్పటి నుంచి చెప్పాం కాబట్టి ఇది సింపుల్ అనిపించింది అనమాట మీకు. సర్వర్లో వెబ్సైట్ డిప్లాయ్మెంట్ చేయడం చాలా సింపుల్ అనిపించింది మీకు, అంటే అప్పటి నుంచి చెప్పాం కాబట్టి. సో దీన్ని ఇంకా డెవాప్స్ లో ఎక్సలెంట్ గా మనం ఎక్స్ట్రాడినరీగా చూస్తాం. యాక్చువల్గా డెవాప్స్ లో ఇంకా బాగా చాలా జాగ్రత్తగా నేర్చుకుంటాం దీన్ని ఏడబ్ల్యూఎస్ కంటే, అంటే ఇంకా బాగా అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు నేను సర్వర్ తయారు చేస్తాను. ఎస్ ఫ్రెండ్స్, లైన్లో ఉన్నారా? తగిలిచ్చి నిద్రపోతున్నారా ఎవరైనా? ఎస్, సో ఇక్కడ మనం చూసారా 1 కోర్ CPU 1 GB ర్యామ్ ఫ్రీ కాబట్టి అది. సో నేను ఇక్కడ ఏంది లాక్, తర్వాత ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, ఇంకేం అవసరం లా, డైరెక్ట్ గా ఇది 8 GB. ఇది ఎన్ని సర్వర్లు? ఇది ఒక సర్వర్. లాంచ్ ఇన్స్టెన్స్. దట్స్ ఇట్. ఈ ప్రాసెస్ అర్థమైతే నెక్స్ట్ ప్రాసెస్ ఈజీగా అర్థమైంది. ఏం లేదు, సింపుల్, ఏం లేదు, సింపుల్. సో ఇక్కడ ఓకేనా, సర్వర్ రాలేదా? వస్తుంది కొద్దిసేపు వెయిట్. సో ఇప్పుడు మీకున్న నాలెడ్జ్తో మీరు నాకు చెప్తా ఉండాలన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తా ఉంటారు? అందరూ చెప్తా ఉండాలి మీకున్న నాలెడ్జ్ తోటి. ఏం చేయాలా? చెప్పండి. ఎస్ ఫ్రెండ్స్, వాట్ షుడ్ ఐ డూ? కాపీదా ఐపీ అడ్రస్ కాపీ చేశాను. ఓకే, తర్వాత ఏం చేయాలా? ఓకే, కాపీ చేశాను. పట్టీలోకి వెళ్ళాలి. హెల్ప్ తో లాగిన్ అవ్వాలి సార్ సర్వర్ లోకి. పట్టీ ఓపెన్ చేసి అందులో పేస్ట్ చేయాలి. ఒట్టి ఓపెన్ చేసా, పేస్ట్ ఐపీ అడ్రస్. ఓకే, ఎక్సలెంట్. తర్వాత ఎస్హెచ్ క్రెడెన్షియల్స్, బ్రౌజ్, పాస్వర్డ్, ఓపెన్, అవునా? యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఈసీట్ యూజర్. ఓకే, ఈసీట్ యూజర్ లో క్లిక్ చేశాను, అయిపోయింది. సింపుల్. అసలు మీరే చెప్తారు నాకు, ఇది మొత్తం వెబ్సైట్ డిప్లాయ్మెంట్ మీరే చేయగలరు, అవునా? వెబ్సైట్ డిప్లాయ్మెంట్ మీరే చేయొచ్చు. సరే, తర్వాత ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, sudo yum install. sudo yum ఇన్స్టాలా? httpd root sir, root user. రూట్ యూజర్ కి షిఫ్ట్ అవ్వాలి కదా సార్. రూట్ యూజర్ షిఫ్ట్ అవ్వాలంటే ఏం చేయాలా? ఇప్పుడు వాట్ షుడ్ ఐ డూ? sudo -i. ఓకే ఓకే, ఐఎమ్ ఏ రూట్ యూజర్. తర్వాత ఏం చేయాలా? httpd వెబ్ పేజ్ ఇన్స్టాల్ చేయాలి. ఎక్సలెంట్ ఎక్సలెంట్, హెచ్టిటిపిని ఇన్స్టాల్ చేయాలి. అది పాయింట్ అక్కడ, అది. సో చాలా బాగా చెప్పారు. సో చాలా చక్కగా మీరు, మీ బ్యాచ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది మరి, వెరీ ఓకే. సో అప్పుడు ఏంది? ఇన్స్టాల్ httpd వెబ్ ప్యాకేజ్. సో హౌ యూ ఇన్స్టాల్ http వెబ్ ప్యాకేజ్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? yum install By using excellent yum install http -y. excellent. ఇంకా అవసరంలా, మనం రూట్ లో ఉన్నాగా, yum install httpd రూట్ లో ఉన్నాం కాబట్టి ఇక ఎం డైరెక్ట్, సూడో అవసరంలా. మనం ఇక అంతే, డైరెక్ట్ అటాక్. ఎం ఇన్స్టాల్ httpd y, దాట్స్ ఇట్. సో చాలా సింపుల్, అట్లా అయిపోయింది, మీరు చేసేసారు, ఏం లేదు. సో అప్పుడు ఎం ఇన్స్టాల్
httpd-y. ప్రెస్ ఎంటర్ బటన్. అవుతుందా అవ్వదా? అయితే అవుతుంది సార్ సార్. అవుతుందా? ఓకే, సింపుల్, కంప్లీటెడ్. సో ఇప్పుడు నేనేం చెప్పాను? స్టార్ట్ So, సర్వీస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ స్టార్ట్ HTTP. స్టార్ట్ చేద్దాంలే. సో ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ httpd package, yes friends, a folder structure will be created అని చెప్పాను కదా. structure structure will be created అంటే ఏంది? ఫోల్డర్ స్ట్రక్చర్ తయారవుతుందని చెప్పాను కదా, అవునా? మరి ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అది చూసుకోవాలా, తయారైందా లేదా చూసుకోవాలా. ఎక్కడ చూసుకోవాలి నేను? వేర్ షుడ్ ఐ గో? /var, అవునా? /var లో www వస్తుంది, దాని కింద HTML రావాలి. ఇది. సో ఇక్కడ జనరల్ గా మీకు ఏంది, ఇది కూడా ఒక ఫోల్డరే. స్లాష్ అనేది కూడా ఒక ఫోల్డర్, వేర్ అనేది ఒక ఫోల్డర్, www అనేది ఒక ఫోల్డర్, HTML అనేది ఒక ఫోల్డర్. సో అంటే ఫోల్డర్ స్ట్రక్చర్ తయారైంది. ఎక్కడ? www HTML తయారైంది. /var అక్కడే ఉంటుంది, www HTML అనేది తయారైంది ఫోల్డర్ స్ట్రక్చర్. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ చూడాలంటే నేను ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ cd రాయొచ్చా? cd/ అంటే స్లాష్ లోపలికి వెళ్ళు. అర్థమైందా? cd/ అంటే ఏంటి? var స్లాష్ లోకి వెళ్ళాను. స్లాష్ లోకి వెళ్ళి మళ్ళీ cd/var లోకి వెళ్ళాను. అర్థమైందా? అప్పుడు వేర్ లోకి వెళ్ళి చెక్ చేయి, ఏది ls టైప్ చేయి. నీకు ఖచ్చితంగా ls టైప్ చేస్తే ఇది www రావాలి, లేకపోతే ls టైప్ చేస్తే www వస్తుంది. www తీసేస్తే ఏం రావాలా? HTML రావాలి. అట్లా. సో ఏం సార్, ఇవన్నీ కూడా కాకుండా ఒక స్టేట్మెంట్ లో మనం చూడలేమా ఏంది? చూడొచ్చా? ఒక స్టేట్మెంట్ ఎవరైనా చెప్తారా? ఈ రెండింటిని, వీటన్నిటి చెక్ చేసుకోవడానికి ఒకే స్టేట్మెంట్ కావాలి, చెప్తారా ఎవరన్నా? cd ఫస్ట్ స్టెప్ ఏం చేశాను? cd దీంట్లోకి వచ్చా. రెండో స్టెప్ ఏం చేశాను? cd వేర్ లోకి వచ్చేసా. మూడో స్టెప్ ఏం చేశాను? ls టైప్ చేశా. నాలుగో స్టెప్ ఏం చేశాను? ls టైప్ చేస్తే అవుట్పుట్ ఏం వచ్చింది? నాలుగో స్టెప్ లో www వచ్చింది. మళ్ళీ www మళ్ళీ ఏం చేశాను? మళ్ళీ cd www కొడతాం. మళ్ళీ దాంట్లో ఏమొచ్చింది? ఎస్ ఫ్రెండ్స్, HTML వస్తుంది. ఇప్పుడు అర్థమైంది స్టోరీ. ఇదేంది? ఇది 5వ స్టెప్. ఇదేంది? ఇది 6వ స్టెప్. అవునా? ఇప్పుడు 6 స్టెప్పులు ఇలా రాయటం కంటే ఒక స్టెప్ లో నేను వెళ్ళలేనా అంటున్నా. వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. /var రాసి www /var /www /var/www HTML వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఇక్కడ ఏం రాయాలా? ఫస్ట్ లో ఏం రాయలేదు ఏంది నువ్వు? cd సార్. అది అంతే. 6 స్టెప్లు అంటే ఇది ఫస్ట్ తెలిసిన తర్వాత స్ట్రైట్ గా ఇది తెలిస్తే ఈజీగా. ఫస్ట్ ఇది తెలియాలి, తర్వాత ఇది తెలిస్తే ఈజీగా. అంతే కదా, అవునా కదా? 6 స్టెప్లు అది కష్టంగా ఉంటుంది, ఇదేం ఒక స్టెప్ లో సింపుల్ గా అయిపోతుంది cd కొట్టేస్తే డైరెక్ట్ గా. సరే, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ మీకు అర్థం కావడం కోసం cd కొట్టి ఇది కొట్టేసా. ఏంటిది? దీని పేరు రూట్ స్లాష్ డైరెక్టరీ, టాప్ లెవెల్ డైరెక్టరీ, రూట్ వాల్యూమ్, టాప్ లెవెల్ డైరెక్టరీ, ఇవన్నీ ఒకటే భాష. స్లాష్ డైరెక్టరీ, ప్రెస్ ఎంటర్ బటన్. అంటే ఇది ఒక ఫోల్డర్ లెక్కే అనుకో నువ్వు, అంతే. స్లాష్ అంటే ఇలా ఇలా క్లిక్ చేయి చాలు, దాని లోపలికి వెళ్ళావు నువ్వు. దాని లోపలికి వెళ్ళావు, వెళ్ళిన తర్వాత ఏంది? ls టైప్ చేయి. ఎస్, దాంట్లో ఉన్న డైరెక్టరీస్ అన్ని వచ్చేసినాయి. చూసావా? ఈ స్లాష్ లో ఉన్న డైరెక్టరీస్ అన్ని ఇవి యాక్చువల్ గా. మరి వీటన్నిటి గురించి మాకు ఏంది చెప్పలేదు, ఏంది మాకు రాలేదా? వచ్చింది, కొంచెం టైం పట్టింది. బిన్ అంటే ఏంది, బూట్ అంటే ఏంది, ఈటీసీ అంటే ఇది లైనెక్స్ కాన్సెప్ట్ యాక్చువల్ గా. లైనెక్స్ చెప్పేటప్పుడు మళ్ళీ లైనెక్స్ వచ్చింది, మళ్ళీ చెప్తా. అదే డెవలప్స్ చెప్పేటప్పుడు మళ్ళీ లైనెక్స్ వచ్చింది. ఇలాంటివన్నీ అప్పుడు చెప్తా నేను. అర్థమైందా? ప్రాసెస్ మేనేజ్మెంట్, సర్వీస్ మేనేజ్మెంట్, బూటింగ్ ప్రాసెస్ అనేవన్నీ మళ్ళీ వస్తాయి. సరే, అది లైనెక్స్ లే, ఓకే. సో ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ వేర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎవరు చెప్తారు వేర్ ఎక్కడ ఉందో? లాస్ట్ లో ఉంది. లాస్ట్ లో ఉందా? TMP తర్వాత ఉంది సార్. ఉందా? ఎక్కడ ఎక్కడ? TMP TMP తర్వాత ఓ పక్కన. సూపర్. ఓకే, ఎక్సలెంట్.
టెంప్ దగ్గర ఇక్కడ ఉంది వేర్. అవును సార్. మరి ఇప్పుడు వేర్ లోకి వెళ్ళాలంటే ఎట్లా మళ్ళీ సిడి వేర్ సిడి అంతేనా సిడి వేర్ వేర్ లోకి వచ్చేసా. సో ఎల్ఎస్ వేర్ లోకి వచ్చి ఎల్ఎస్ టైప్ చేస్తే చూసావా ఉందా నాకు డబ్ల్యూడబ్ల్యూ WWW ఉందా? టెంప్ కింద. యాస్ ఇది ఇప్పుడు తయారైంది అనమాట. ఈ స్ట్రక్చర్ ఇప్పుడు తయారైంది. ఎప్పుడు హెచ్టిటిపి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ స్ట్రక్చర్ తయారైంది. మరి WWW లోపలికి వెళ్ళొచ్చా? ఎస్ ఫ్రెండ్స్. సిడి డబ్ల్యూడబ్ల్యూ WWW. ఎంటర్ బటన్ ఎల్ఎస్ ఎల్ఎస్ కొట్టు సింపుల్. హెచ్టిఎంఎల్ చూసారా సిడి HTML ఎక్సలెంట్ HTML. సో అప్పుడు మళ్ళీ ఏంది సిడి HTML. దీంట్లో ఏమైనా ఉంటాయా ఏంది ఇప్పుడు? LS-L ఉన్నాయా? ఏం లేవు, 0. అక్కడ మనం ఇప్పుడు తయారు చేస్తాం అనమాట. అక్కడ డిప్లై చేయాలి యాక్చువల్ గా. అయితే మనం సింపుల్ గా కాబట్టి మనం ఏం చేస్తున్నాం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒక పేజీని ఇక్కడే తయారు చేస్తాను నేను. ఏం పేజ్ అది? am.index.html. అది ఇప్పుడు స్టోరీ. అప్పుడు ఆ స్టోరీలో ఇదిగో ఎంటర్ బటన్. ఎస్ అయిపోయింది, వచ్చేసింది. వచ్చిన తర్వాత నేనేం చేస్తాను? ఎస్ నా ఇష్టం, ఏం రాస్తా? వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ రాయచ్చా? అయిపోయింది. సింపుల్, వెరీ వెరీ సింపుల్. వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్. ఇది నా యాక్చువల్ గా. ఇక కింద నా ఇష్టం వచ్చి నేను రాస్తా. ఏం రాస్తాను? గ్రోసరీస్. సారీ, ఏం రాస్తాను? గ్రోసరీస్ కాదులే. వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్, వెల్కమ్ టు అమెజాన్, వెల్కమ్ టు మింత్రా. అంతేనా? మింత్రా అంతే, అయిపోయింది. ఓకే, సో అయిపోయింది. ఇది నా వెబ్ పేజ్ ఇది అనుకుంటా. ఓకే, జస్ట్ అలాగ ఇచ్చా నేను. లేదు ఒకటే ఇవ్వండి సార్, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం అంటే ఒకటే ఇచ్చుకో, ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాలి. ఫ్లిప్కార్ట్దే అనుకో. ఓకే, ఇది స్టోర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని సేవ్ చేసుకో. సేవ్ అంటే :X అంతేనా? ఇది అడ్డం వచ్చిందే. ఓకే, సో :X స్మాల్ x కొట్టాలి. ఓకే, అయిపోయింది. సో ఓకే అయిపోయింది. సో అయిపోయిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు నేను అంటే ఇప్పుడు LS కొట్టు, index.html ఉంది కదా, అవునా? ఇప్పుడు జనరల్ గా ఇది మీరు ఓపెన్ చేయాల. ఇప్పుడు అంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు టాస్క్ 1 అయిపోయింది నాది. ఇక్కడ ఇందాక నేను చూపించానే, టాస్క్ 1 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? టాస్క్ 2 చేయాలిగా నేనే. ఎస్ సార్, నో? సో టాస్క్ 1 కంప్లీట్ చేసుకున్నా నేను. కంప్లీట్ గా లైనెక్స్ మిషన్ లో ఒక వెబ్ పేజ్ ని డిప్లాయ్ చేసినట్టే సరిపోయింది, అయిపోయింది. ఇప్పుడు ఆ పేజ్ ని నేను చూసుకోవాలా, మీరు చూసుకోవాలా, అందరూ చూసుకోవాలన్నమాట. అందుకని ముందే నేనేం చేస్తాను? చెక్ చేయాలా. ఎక్కడి నుంచి? నా ల్యాప్టాప్ నుంచి. ఏం చేయాలా? ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయాలా, అవునా? బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ అడ్రస్ ఇస్తే అయితే ఈ వెబ్సైట్ అడ్రస్ లేదు ఇక్కడ, మనకు IP అడ్రస్ ఉంది. అందుకని IP అడ్రస్ ఇస్తున్నా నేను. అర్థం చేసుకోండి, IP అడ్రస్ ఇస్తున్నా, వెబ్సైట్ లేదు కాబట్టి, అడ్రస్ లేదు కాబట్టి. బట్ రియల్ టైమ్ లో అయితే వెబ్సైట్, ఇక్కడైతే ఇది. సరే, బాగుంది. మరి ఇక్కడ నీ ల్యాప్టాప్ నుంచి బ్రౌజర్ ఓపెన్ చేస్తావు. బ్రౌజర్ అంటే ఇదే. ఇక్కడ ఓపెన్ చేసి ఇదిగో ఇక్కడ క్లిక్ చేసి ఇదిగో IP అడ్రస్, సర్వర్ IP అడ్రస్ అంటే ఏంది? ఇలా క్లిక్ చేసి ఇదిగో ఇలా క్లిక్ చేసి సర్వర్ IP అడ్రస్ అంటే ఈ సర్వర్ లోనే కదా ఉంది, ఇప్పుడు వెబ్సైట్. లైనెక్స్ సర్వర్ ఇది యాక్చువల్గా రన్నింగ్ లో ఉంది. లైనెక్స్ సర్వర్ లో వెబ్ పేజ్ డిప్లాయ్ చేసి అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ IP అడ్రస్ ఇట్లా ఓపెన్ చేసి బ్రౌజర్ క్లిక్ చేయి, ప్లస్ ఎంటర్ బటన్. వచ్చిద్దా రాదా? ఎంతమంది వచ్చిద్ది అంటారు, ఎంతమంది రా? వెల్కమ్ టు ఫ్లిప్కార్ట్ అనేది రావాలి. ఇక్కడ వస్తుందా రాదా? రాదు. సార్. పోర్ట్ నెంబర్ 80 ఇవ్వలేదు. పోర్ట్ నెంబర్ 80 ఇవ్వలేదు. పోర్ట్ నెంబర్ 80 ఇవ్వకపోతే రాదా? వచ్చిద్దా లేదా? ఎస్ ఫ్రెండ్స్, వస్తుందా లేదా?
నరేష్ నరేష్ భాషా షేక్ హర్ష శేఖర్ వివేక్ అహ్మద్ రాదు సార్. Yes. సార్ రాదేమో సార్. రాదు. రాదు సార్. రాదేమో అంటావా రాదంటావా అది చెప్పు. రాదు. రాదంటాను సార్. రాదు. రాదేమో అంటావా రాదంటావా అసలు ఈ గొడవ నాకు ఎందుకు లేని చాలా మంది కామ్ గా సైలెంట్ కూర్చున్నారు. ఏది టీవీలో సార్ పోర్ట్ నెంబర్ 80 ఇస్తే వస్తదేమో సార్. వస్తది. పోర్ట్ నెంబర్ 80 ఇవ్వకుంటే రాదు. అది ఎక్కడే వాళ్ళు ఇప్పుడు సెక్యూరిటీ సెక్యూరిటీ ఎస్ సెక్యూరిటీకి మనం ముందే తయారు చేయొచ్చు, కాకపోతే మనం అట్లా చేయకుండా కావాలి అంటే మనకి అర్థం కావాలి కదా సబ్జెక్టు. సో ఇప్పుడు నేను చూడండి క్లిక్ చేస్తే ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఎంటర్ కొట్టేసా. చూసారా ఏంది తిరుగుతానే ఉంది, వస్తుందా? నోవే అవును సార్. రాదు. సో అప్పుడు మనం ఏం చేయాలా? స్ట్రైట్ గా సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడికి వెళ్ళిపోయి ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళి సర్వర్ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ అనే ట్యాబ్ క్లిక్ చేయి. సెక్యూరిటీ ట్యాబ్ క్లిక్ చేయి. జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. సెక్యూరిటీ ట్యాబ్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ కిందకు వస్తే ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్ని ఇలా క్లిక్ చేయి. ఓకే జస్ట్ క్లిక్ చేయి దీన్ని. ఓకే అర్థమైందా? దీన్ని క్లిక్ చేసావు. ఓకే దీన్ని క్లిక్ చేసిన తర్వాత జస్ట్ దీని మీద ఇలా ఇలా మళ్ళీ క్లిక్ చేయి. ఎక్సలెంట్. ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ అని Inbound. ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ ఉంది కదా. ఎస్ సో సారీ ఇలా వస్తుంది. ఓకే అర్థమైందా? ఎస్ ఎస్ ఫ్రెండ్స్ ఇన్బౌండ్ రూల్స్ ఉంది కదా. ఎస్ మినిట్ వన్. ఓకే కలర్ కోసం చూస్తున్నాం, కలర్ రావట్లేదు. ఓహో రైట్ గా వస్తుంది. ఎస్ ఇన్బౌండ్ రూల్స్ ఇది. సో ఇది ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ క్లిక్ చేయి. ఎస్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ 22 పోర్ట్ నెంబర్ ఓపెన్ అయింది కాబట్టి నువ్వు అన్ని చేసుకోగలుగుతున్నావు. ఇది 22 ఆల్రెడీ ఉంది, సో చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఏంది మనం బ్రౌజర్ నుంచి యాక్సెప్ట్ చేయాలి కాబట్టి మన రిక్వెస్ట్ ని అప్పుడు ఆ సర్వర్ లో పోర్ట్ నెంబర్ 80 అంటే ఏం చేయాలి? ఇప్పుడు యాడ్ రూల్. అవునా? యాడ్ Yes. రూల్. అయితే ఇక్కడ చూడండి మనకి సింపుల్ గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి బ్రౌజర్ ద్వారా వెళ్ళే రిక్వెస్ట్ ని మనం హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటాం. ఏమంటాం? హెచ్టిటిపి. ఇది హెచ్టిటిపి రిక్వెస్ట్ యాక్చువల్ గా. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తా చూడండి. చాలా జాగ్రత్త అయిపోవచ్చింది. లాస్ట్ ఇది ఉంది. సో నేనేం చేశాను? ఎస్ ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా నా ల్యాప్టాప్ ఇది. ఇదేంది? ఇది ఫస్ట్ టాస్క్. ఇది నాది ఫస్ట్ టాస్క్. సో నాది ఫస్ట్ 1వ నెంబర్ టాస్క్. ఏం చేశాను నేను? డైరెక్ట్గా ఒక వెబ్సైట్ని ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇలాగా ఈ సర్వర్కి, ఇది సర్వర్ యాక్చువల్గా, ఇది సర్వర్ పోర్ట్ నెంబరు సర్వర్ ఐపీ అడ్రస్ 1.3.4 సర్వర్ ఐపీ అడ్రస్. నేను ఇక్కడ నుంచి ఎస్ ఫ్రెండ్స్ ఇలా కనెక్ట్ అయ్యా. ఎలాగా? త్రూ పట్టి PUTTY పట్టి ఆర్ సూపర్ పుట్టి ఆర్ మొబైల్ ఎక్స్ట్రీమ్ కనెక్ట్ అయిపోయా. సో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం ఏం చేసాం? వెబ్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసాం, HTTPని. అర్థమైందా? కానీ దానిని రన్ చేయాలా, స్టార్ట్ చేయాలా ఫస్ట్ స్టార్టింగ్ చేయాలా. అర్థమైందా? స్టార్టింగ్ మీరు మర్చిపోయారు అంటే ఏం చేయాలా? ఫస్ట్ HTTPని ఇన్స్టాల్ చేయాలా, తర్వాత ఏం చేయాలా? స్టార్ట్ చేయాలా. HTTPని స్టార్ట్ చేయాలా, రీస్టార్ట్ చేయాలా సర్వీస్, లేకపోతే రాదు కదా. ఓకే తర్వాత ఏం చేయాలా? వెబ్సైట్ని డిప్లాయ్ చేయాలి. ఓకే అయిపోయింది అనుకోండి. ఇంతవరకు చేసేసాం. వెబ్సైట్ని కూడా డిప్లాయ్ చేసేసాం, అయిపోయింది. ఓకే సింపుల్. అయితే చేసిన తర్వాత ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తాను? మళ్ళీ టాస్క్ 2ను మొదలు పెడతాను. నేనే టాస్క్ 2ను మొదలు పెడతాను. అంటే ఎవరు? రెండో టాస్క్. నేనే. ఇది నా ల్యాప్టాప్. ఎస్ దిస్ ఇస్ మై ల్యాప్టాప్. అయితే ఇప్పుడు ఏం చేస్తాను? పట్టి సూపర్ పుట్టి దాన్ని ఉపయోగించను. నేను డైరెక్ట్ గా బ్రౌజర్ ఉపయోగిస్తా. ఇది బ్రౌజర్ ఓపెన్ చేస్తాను.
బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ కంటెంట్ ఈ సర్వర్ లో ఉంది కదా, ఈ కంటెంట్ ఈ సర్వర్ లో ఉన్న ఈ ఐపీ అడ్రస్ లో ఉంది యాక్చువల్ గా. అప్పుడు ఏం చేస్తాను, ఐపీ అడ్రస్ ఇక్కడ టైప్ చేస్తా 1.3.4. ఇది రెండో టాస్క్. ఇది నా ల్యాప్టాపే రెండో టాస్క్. అంటే అప్పుడు ఏం జరిగింది, రిక్వెస్ట్ ఇలా రీచ్ అవుద్ది. రీచ్ అయిన తర్వాత ఇక్కడ నేనేం చేయాలా, 80 గేట్ నెంబర్ ఓపెన్ చేయాలి సర్వర్ కి. అది ఇప్పుడు నేను చేసేసా, 18 ఓపెన్ చేసా. ఇప్పుడు 80 గేట్ ద్వారా ఇలా. అయితే ఈ ఇక్కడి నుంచి వచ్చే రిక్వెస్ట్ నే మనం ఏమంటామంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటాం. హెచ్టిటిపి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ రిక్వెస్ట్. ఇదంతా చేస్తాం ఇక్కడి నుంచి అప్పుడు. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడికి అదా. కాబట్టి హెచ్టిటిపి రిక్వెస్ట్ అది మనం చెప్పొచ్చు. అంటే ఈ బ్రౌజరే నాది, ఇది నా ల్యాప్టాపే, కంపెనీ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాపే. ఈ ల్యాప్టాప్ లో ఉన్నది ఏంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమే, లైనెక్స్ కాదు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమే. బట్ లైనెక్స్ సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్ AWS క్లౌడ్. సో దిస్ ఇస్ వాట్ AWS క్లౌడ్. దిస్ ఇస్ AWS క్లౌడ్. AWS లో ఉన్న సర్వర్ పేరు ఇది లైనెక్స్ సర్వర్. ఇది లైనెక్స్ సర్వర్. బట్ ఈ లైనెక్స్ సర్వర్ ని ఎవరి కోసం ఉపయోగిస్తున్నాను, ఒక బిజినెస్ పర్పస్ కోసం. ఏ బిజినెస్ అది, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, ABC బ్యాంక్ అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు. ఆ వాడి కోసం నేను ఉపయోగిస్తున్నాను. వాడి కోసం నేను ఉపయోగించే క్రమంలో టాస్క్ 1 ఇలా చేస్తాను, టాస్క్ 2 ఇలా చేస్తాను నేనే. సో 2 టాస్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనేం చేస్తాను, కంప్లీట్ గా రిలీజ్ చేస్తాను మార్కెట్లో కంటే దీన్ని తీసుకెళ్లి వేరే సర్వర్లో డిప్లాయ్ చేసేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఏం జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా ఎవరు, ఎండ్ యూజర్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఈ సైడ్ నుంచి వచ్చి ఈ కంటెంట్ ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎట్లా, డోర్ నెంబర్ 80 ద్వారాగా. వీళ్ళందరూ ఏంది, తమ ల్యాప్టాప్ ద్వారానో మొబైల్ ద్వారానో యాక్సెప్ట్ చేసుకుంటారు, డోర్ నెంబర్ 80 ద్వారాగా. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్ గా టోటల్ స్టోరీ ఇది. ఇప్పుడు ఇది నీకు పిక్చరైజేషన్ నీకు అర్థమైందంటే చాలు, నువ్వు గేమ్ ఆడుకుంటావు. ఇది అర్థం కాలేదంటే ఇబ్బంది అయితే. 2 టాస్క్లు మనమే చేస్తున్నాం. ఇప్పుడు రెండో టాస్క్ ని మనం 1.3.4 అని ఇచ్చాం, వర్కౌట్ అవ్వాలా, పోర్ట్ నెంబర్ 80 ఇవ్వాలన్నాం. కానీ మనకి అది కూడా చేయాలిగా. ఏం చేయాలా, రీస్టార్ట్ చేయాలా లేదా సర్వీస్ ని, అవునా, చేయాలా. మరి రీస్టార్ట్ చేయాలంటే మరి ఏం చేయాలి అక్కడ. ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్ గా సర్వీస్ HTTP సిస్టమ్ CTL చూడండి. సో అప్పుడు రీస్టార్ట్ ఎట్లా, SYST సిస్టమ్ SYSTEM సిస్టమ్ CTL, తర్వాత రీస్టార్ట్, తర్వాత HTTPD చెక్ చేయాలి. మళ్ళీ అది రన్నింగ్ మోడ్ లో ఉందా లేదా చెక్ చేయాలంటే అప్పుడు మళ్ళీ చెక్ చేయాలి. అంటే ఏంది, ఇదేంది, రీస్టార్ట్ ద సర్వీస్, రీస్టార్ట్ HTTPD. సో రీస్టార్ట్ HTTPD ఇది, దానికి ఇది ఆన్సర్. ఓకే, బాగుంది. సో తర్వాత చెక్ ద HTTPD, చెక్ HTTPD చెక్ చేయాలా, వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్, వీ డోంట్ నో. చెక్ ద స్టేటస్ ఆఫ్ HTTPD, సో దానికి ఏంది ఆన్సర్, మళ్ళీ సేమ్ సిస్టమ్ CTL స్టేటస్ HTTPD. సూపర్, అది ఎంత అయిపోయింది అట్లా అనమాట. అంటే రీస్టార్ట్ ఇది. ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ ది రీస్టార్ట్, రెండోది ఏంటి, ఎస్ చెక్ ద స్టేటస్ ఆఫ్ ఈ స్టోరీ. ఓకే, ఇది బాగానే ఉంది. మరి ఈ రెండు మనం చేయాలా, ఎక్కడ చేయాలా, AWS లో చేయాలా. AWS క్లౌడ్ ఇంజనీర్ డ్యూటీనా, ఇది మన డ్యూటీనా, డెవాప్సా. AWS వాడికి ఇది రాదుగా, ఇది లైనెక్స్ కదా, అవునా. ఈ కమాండ్ ఎక్కడి, లైనెక్స్ కమాండ్స్. మరి డెవాప్స్ ఇంజనీర్ కి లైనెక్స్ రాకపోతే ఫ్లాఫా ఫెయిలా, సారీ ఫ్లాఫా సక్సెసా, ఫ్లాఫే. అప్పుడు ఒకళ్ళు అంటారు ఏమని, లైనెక్స్ ఎందుకండి, డెవాప్స్ చెప్పండి మాకు అంటారు కొంతమంది. లైనెక్స్ ఎందుకండి, డెవాప్స్ చెప్పమంటే లైనెక్స్ గురించి మాట్లాడతారు ఏంటి అంటాడు ఒక్కొక్కళ్ళు. వాళ్ళని చూస్తుంటే జాలి అనిపిస్తా ఉంటది అనమాట. లైనెక్స్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది పాయింట్. లైనెక్స్ అనేది లేకుండా డెవాప్స్ పని చేయగలడా, నో వే, నథింగ్. లైనెక్స్ వస్తే చాలు డెవాప్స్ ఇంజనీర్ ఆడుకోవచ్చు గేమ్, అంతే. సో ఇప్పుడు ఈ లైనెక్స్ కమాండ్స్ ఎక్కడ నేను చేయాలి ఫ్రెండ్స్, ఎక్కడ చేయాలి, సర్వర్ తర్వాత లైనెక్స్ లోనేగా. అవును సార్, లైనెక్స్ లోనా లేకపోతే AWS లోనా, లైనెక్స్ లో రూట్ యూజర్ లో. అంతే. ఇప్పుడు మనం చేయొచ్చా, ఇక్కడ వస్తుందా
సిస్టమ్ చేయొచ్చు సార్. SYSTEM సిస్టమ్ CTL ఆర్ రీస్టార్ట్ HTTPD చేయొచ్చా? ఎస్ సార్. అవుతుంది అంటావా? కన్ఫర్మా? అవుతుంది సార్. అవుతుంది. ఓకే. తర్వాత సిస్టమ్ CTL స్టేటస్ స్టేటస్ HTTPD. సో అది రన్నింగ్ లో ఉందా లేదా చెక్ చేసుకో. ఏంది రన్నింగ్ లో లేదే? ఉందా? ఎస్ ఫ్రెండ్స్ చెప్పండి, రన్నింగ్ లో ఉందా లేదా? ఇది ఉంది సార్. ఉందా? ఎలా చెప్పాలి? హౌ కెన్ యూ సే? యాక్టివ్ అని సార్ పక్క థర్డ్ పైన. లైన్ లో యాక్టివ్ అని. ఎస్ ఇట్ ఈస్ రన్నింగ్. అది బికాస్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ ఐ కెన్ సే బాస్ HTTPD ఈస్ రన్నింగ్ నౌ, యూ కెన్ ప్రొసీడ్ అని అర్థం. ఓకే గుడ్. సో అయిపోయిన తర్వాత దీని నుంచి బయటికి రావాలంటే ఎస్ ఫ్రెండ్స్ Ctrl+C బయటకు రావచ్చా? ఓకే బయటకు Yes, sir. వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మన వెబ్సైట్కి వెళ్ళాలిగా, అంటే టాస్క్ 2లోకి వెళ్తున్నాం మళ్ళీ. ఇది 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 టాస్క్ 2 అంటే ఇది ఎక్కడ? ఇది ఏం చేయాలా? AWS అరే మళ్ళీ AWSకి వెళ్ళావు, అదేంది అది శేఖర్? సార్. మళ్ళీ AWS లోకి వెళ్ళేవేంది? లేదు సార్, అక్కడ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి కదా సార్. పోర్ట్ నెంబర్ పోర్ట్ నెంబర్లు ఇచ్చాగా AWS లో సెక్యూరిటీ గ్రూప్ లో. ఇవ్వలేదు సార్. ఇది ఓకే ఇది వచ్చేసాం. అంటే ఈ పేజీకి ఎలా వచ్చేసాం? ఈ పేజీకి ఎలా వెళ్ళాలో చూడండి ఒకసారి. సో ఇది AWSకి వచ్చి ఇక్కడికి వచ్చి, ఇందాక కొంతమంది చూడలేదు, వాళ్ళు సర్వర్కి ఇచ్చి తర్వాత ఇక్కడ సెక్యూరిటీ అని ఉంటుంది, యాక్చువల్గా సెక్యూరిటీ ట్యాబ్ ఇక్కడికి రావాలి. ఎస్ ఇక్కడికి వచ్చి కొంచెం ఇలా 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 అనేసి ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఇలా క్లిక్ చేయి. గుడ్. సో అలా అయిపోయిన తర్వాత దీన్ని క్లిక్ చేయి డైరెక్ట్గా దీని మీద. అప్పుడు నువ్వు ఇన్బౌండ్ ఎడిటింగ్ రూల్స్లోకి వెళ్తావు. సో కొంచెం కిందకి అలాగ వెళ్తే ఎస్ ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఏముంది? ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్ ప్లస్, అవునా? ఎస్ ఇక్కడ యాడ్ రూల్స్ ఇక్కడ క్లిక్ చేయాలి. యాడ్ రూల్స్ అనేది ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేయాలి. దట్స్ ఇట్. ప్లస్ యాడ్ రూల్. సో ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా HTTP రిక్వెస్ట్ అని. ఎస్ ఫ్రెండ్స్ అది ఆ HTTPD ఇక్కడ చేస్తాం. సో HTTP అని ఇక్కడ చేసిన వెంటనే పోర్ట్ నెంబర్ 80 వచ్చేసింది చూసారా డిఫాల్ట్ గా. ఎస్ ఆర్ నో? ఎస్ ఫ్రెండ్స్ HTTPD అని ఎప్పుడైతే రిక్వెస్ట్ అలా అక్కడ చేసామో 80 చూపించింది అక్కడ చూసారా. కొంచెం పెద్దది చేస్తున్నా, సరిపోవట్లేదు. ఇదిగో ఇక్కడ చూసారా 80 కనిపిస్తుంది అందరికి. చేశాను రిక్వెస్ట్, అది పోర్ట్ నెంబర్ అది అయిపోయింది. సో ఇక్కడ తర్వాత ఇక్కడ నేను కస్టమ్ దగ్గర ఎనీ అన్నాం అనుకో, ఎవరైనా సరే ఈ సర్వర్లో ఉన్న కంటెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు. మేము చేసుకోవచ్చా? మా బ్రౌజర్ ఓపెన్ చేసి అది కొడితే వస్తుందా? వస్తుంది, మీకైనా వస్తుంది. ఇప్పుడు మేము చెక్ చేసుకోవచ్చా? ఎస్ చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. మరి ఇప్పుడు దీన్ని తర్వాత సేవ్ చేయాలా అర్జెంట్గా, ఇట్లా సేవ్ అట్లా. అది యాక్చువల్గా ఇప్పుడు అయిపోయింది, సెట్ అయిపోయింది. ఎస్ ఫ్రెండ్స్ సెట్ అయిపోయింది. రీఫ్రెష్. ఇప్పుడు ఈ సర్వర్ దగ్గరికి వెళ్ళి ఈ సర్వర్ క్లిక్ చేసి తర్వాత పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసి ఇక్కడ బ్రౌజర్కి వెళ్ళి ఎస్ ఫ్రెండ్స్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా దిస్ ఈజ్ వాట్ వెబ్సైట్ అంటే ఎంత ఈజీగా ఉంది, అవునా కదా? ఇది మీరు చేయగలరా లేదా? ఎక్సలెంట్ గా చేయొచ్చు, సూపర్. ఇంతే, చాలా సింపుల్ వే. అంటే ఇప్పుడు వెబ్సైట్ ఎక్కడుంది చెప్పండి, ఎవరు చెప్తారు వెబ్సైట్ ఎక్కడుందంటే? వెబ్సైట్ ఎక్కడుంది? ఐపీ అడ్రస్. వెబ్సైట్ ఐపీ అడ్రస్సా? అదేంది అది? చూసుకో జాగ్రత్తగా. మళ్ళీ ఈ బొమ్మ చూడు ఒకసారి, ఈ బొమ్మ చూడు చెప్పు. వెబ్సైట్ ఎక్కడుంది? సర్వర్ లో ఉంది వెబ్సైట్. ఐపీ అడ్రస్ సహాయంతో రీచ్ అయితే నేను సర్వర్ కి రీచ్ అయ్యి సర్వర్ లో ఉన్న పేజీని డిస్ప్లే చేయించా నేను. ఆ సర్వర్ పేరేది? లైనెక్స్ సర్వరే. ఆ సర్వర్ లో HTTP ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశా, దాన్ని స్టార్ట్ చేశా, మళ్ళీ వెబ్సైట్ డిప్లాయ్ చేశా. డిప్లాయ్ చేసిన దాన్ని నా బ్రౌజర్ లో ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇస్తే
ఆ సర్వర్ కి రీచ్ అయ్యి ఆ సర్వర్ లో ఉన్న పేజ్ నేను యాక్సెస్ చేసుకోగలిగాను. అది లైనెక్స్ సర్వరే అంటున్నాను నేను. ఇది ఇప్పుడు ఈ కంటెంట్ ఎక్కడ ఉంది, ఏ సర్వర్ లో ఉంది? లైనక్స్ సర్వర్. లైనెక్స్ సర్వరే. లైనెక్స్ సర్వర్ ఎక్కడ ఉంది? లైనెక్స్ సర్వర్ ఎక్కడ ఉంది? AWS లో. AWS అది AWS అది. లైనెక్స్ సర్వర్ అనేది AWS లో ఉంది. అర్థమైందా? అంటే ఇదంతా మనం చేసాం. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఎవరెవరు ఎలాగా వర్క్ చేస్తారనేది ఇప్పుడు అర్థమవుతుందా లేదా మీకు? కొంచెం కొంచెం అంటే ఏం లేదు. ఇదిగో చూడండి, ఇదిగో ఈ పిక్చర్ నీకు వచ్చిందంటే చాలు. ఇది ఇక్కడ నేను చూస్తున్నారు కదా మీరు, ఇది స్క్రీన్ మీద ఒక పిక్చర్ ఉంది, రాశాను. ఒకసారి ఇలాగా ఒకసారి అలాగా, అది రెండు నువ్వే చేస్తావు. మూడో యాంగిల్లో అక్కడ వాడు ఉంటాడు. ఎవడోడు? ఎండ్ యూజర్. వాడిది వేరు. ఇప్పుడు సపోజ్ సార్, ఇదిగో మీ ఐపీ అడ్రస్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీరు 3.109.143.142 కొట్టండి. మీరు నేను ఇక్కడ నడిపిస్తున్నా సర్వర్ని. నాకు కూడా వచ్చింది ఈ ఐపీ అడ్రస్ కొడితే. మీరు కూడా ఐపీ అడ్రస్ కొట్టండి. వస్తారా రాదో చూడండి. ఫోన్ లో కొట్టచ్చు. ఇదిగో ఫోన్ లో కొట్టచ్చు, బ్రౌజర్ ఓపెన్ చేసి. ఇదిగో ఈ ఐపీ అడ్రస్ ఎంత? ఇది 3.109. ఇది 3.109.143. వస్తుంది సార్. మరి అది వెబ్సైట్ నీకు వస్తుంది, నాకు వస్తుంది, అందరికి వస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ నెంబర్ కొడితే వస్తుందా లేదా కంటెంట్? అలాగా అందరికీ వస్తుంది అది. సో ఇప్పుడు నేను క్లౌడ్ ఇంజనీర్ సర్వర్ ని స్టాప్ చేస్తా. ఏమైంది అప్పుడు? ఇక్కడికి వెళ్ళి స్టాప్ చేస్తా. నా పేరు క్లౌడ్ ఇంజనీర్. స్టాప్ చేసా. ఏమైంది ఇప్పుడు? చెక్ చేయి, వస్తుందా? ఇక రాదు. సైట్ కెనాట్ బి రీచ్డ్. ఇక లేదు, ఛాన్సే లేదు, స్కోపే లేదు. ఇది వ్యవహారం. అర్థమైందా? చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు ఈ కోర్సుని మీరు. ఇది ఏదో పెద్ద బ్రహ్మ విద్యలాగా ఫీల్ అవుతారు, కానీ ఒక 10th క్లాస్ పాస్ అయిన పిల్లోడిని తీసుకొస్తే నేను ఇది మొత్తం నేర్పించి పంపిస్తా. అంత ఇది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరు కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి. సో ఎస్ ఫ్రెండ్స్, చేయగలరా మీరు? ఒక స్క్రీన్ షాట్ తీసి నాకు చేయగలరా? తయారు చేసిన వెబ్సైట్ అదంతా కూడా చేయండి. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం ఫాస్ట్ గా. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ పేషెన్సీ. గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Right, sir. గుడ్ నైట్.